నమో నారాయణాయ. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు భీష్మ ఏకాదశి గురించి, దాని ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. ముందు ఎపిసోడ్లో ఆ భీష్ముడు సత్యవ్రతుడు అనేటువంటి పేరును భీష్ముడుగా ఎట్లా వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం. భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేసినాడు కాబట్టి ఆయనకు ఆ సత్యవ్రతుడు అనేది పోయి భీష్ముడు అనేటువంటి పేరు వచ్చింది. అక్కడి నుండి ఈయనకు భీష్ముడు అనేటువంటి పేరు. అందుకే ఈ భీష్ముడు ఎటువంటి వాడు అంటే ధర్మమును తప్పకుండా ధర్మవర్తిగా ప్రఖ్యాతిగాంచినాడు. సరే, పరమ భాగవోత్తముడైనాడు ఈయన. అందులో ఒట్టివాడు కాదు, పరమ భాగవోత్తముడయ్యి ఈ భీష్ముడు మాఘ శుద్ధ అష్టమి నాడు, ఆ రోజున శ్రీకృష్ణ భగవానుని సమక్షములో అంపశపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉండి శ్రీకృష్ణునిలో లీనమైనాడు. ఈ అష్టమి నాడు అంటే అష్టమి నాడే ఈయన తను విడిచినాడు అని శాస్త్రంలో తెలుపబడింది. కాబట్టి మరి ఆనాడు విడిస్తే ఈనాడు ఎందుకు వచ్చింది భీష్మ ఏకాదశి అనేటువంటి, మరి అష్టమి నాడే రావాలా అనేటువంటిది కూడా కొందరికి కలగవచ్చును. కానీ ఇక్కడ ఒక మతలబు ఉంది. అష్టమి నాడు ఆయన శరీరాన్ని తను విడిస్తే అటు పిమ్మట పరమ పవిత్రమైనటువంటి శ్రీ మహావిష్ణువును అతి ప్రీతికరమైనటువంటి మాఘశుద్ధ ఏకాదశి నాడు తన పేరుతో బహుమానంగా ఆ యొక్క పరమాత్ముడు భీష్మ ఏకాదశిని తనకు భీష్మ ఏకాదశిగా పిలువచ్చిందని ఆ మహాత్ముని కోరిన వల్ల, శ్రీకృష్ణ భగవాన్ని కోరినందువల్ల ఆనాటి నుండి భీష్మ ఏకాదశి అనేటువంటి యొక్క పేరు ఆ మహానుభావుని వల్ల ఈయనకు సంతరించింది అనమాట. భీష్మునకు ఆ మహనీయుడు భీష్మాచార్యుడు కూడా అని కూడా అంటాడు. ఆచార్యుడు అంటే పూజించినటువంటి వాడు అని. మానవుని అంతకాలంలో ఏ ఒక్కరైనా సరే భగవంతుణ్ణి స్మరిస్తాడో తప్పకుండా అటువంటి వాడు ఆ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, భగవంతుని సన్నిధి చేస్తాడు అనేటువంటిది. జీవితమంతా కూడా వాడు పాపాలు చేసినా చివరి సమయంలో ఆయన ప్రాణాలు విలిచే సమయంలో ఆ పరమాత్ముని స్మరించినాడు అని అంటే తప్పకుండా ఆ మహానుభావుడు ఆ ఒక్కరోజు ఆ సమయం మాత్రం వాడిని స్మరించిన వల్ల తన సన్నిధిని చేర్చుకుంటాడు అనేటువంటి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని కూడా అంటారన్నమాట. అందుచేత భీష్మాచార్యులు తన అంతిమ కాలములో, ఆయన మొదటి నుండి ధర్మవర్తే, కానీ తన అంతిమ కాలంలో పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని తన తపోశక్తితోనూ ధర్మవర్తనతోనూ మరణకాలంలో తన దగ్గర ఉంచుకొని ఆయనను స్మరిస్తూ ఆయన దివ్యమంగళమైనటువంటి రూపాన్ని చూస్తూ ఆయన రూపంలో తన మనస్సులో ఉంచుకొని నిలుపుకొని ఆయనను స్థితిస్తూ ప్రాణాలు వదిలినటువంటి మహానుభావుడు ఈ భీష్ముడు. అటువంటి యొక్క అంపశయపై ఉండి సమయంలో ఈ భీష్మాచార్యులు ధర్మరాజును దగ్గర కూర్చోబెట్టుకొని, చాలా ప్రీతికరమైనటువంటి వాడు ధర్మరాజు భీష్ముడికి. అందువలన అటువంటి ధర్మరాజు దగ్గర పెట్టుకొని 1000 భగవన్ నామస్మరణాలు చెప్పాడట. ఆ 1000 నామాలే మనకు ఇప్పుడు మనం రోజు చెప్పుకున్నటువంటిది విష్ణు సహస్రనామావళి స్తోత్రాలు అనమాట. ఆ నామాలే మనకు విష్ణు సహస్రనామావళిగా మనం పారాయణ చేసుకుంటున్నాము. అంటే సమస్తమైనటువంటి మానవాళికి బాధలను, రోగాలను అన్నిటినీ పోగొట్టేటువంటిది ఈ సహస్రనామావళి, విష్ణు సహస్రనామావళి. చూడండి, ఎప్పుడు పుట్టింది ఈ విష్ణు సహస్రనామావళి అంటే ఆ భీష్ముని నోటి నుండి 1000 నామాలు పుట్టినాయి. అవి ధర్మరాజుకు ఆయన చెప్పినప్పట్లో ఇవి
వెలువడినాయి. అప్పటి నుండి విష్ణు సహస్రనామావళి మనకు వచ్చిందనమాట. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామావళిని పారాయణం చేయడము, ఒకవేళ పారాయణం చేసేది లేకపోతే వాళ్ళు ఇప్పుడు మనకు దండిగా కేసెట్లు వచ్చినాయి, యూట్యూబ్లు ఉన్నాయి, దండిగా ఉన్నాయి కాబట్టి వాటిలో పెట్టుకొని సెల్లుల్లో పెట్టుకొని కానీ లేదా మీరు ఎవరైనా చెప్తుంటే వినడం కానీ చేస్తే చాలా మీకు మంచి కలుగుతుంది. అందుకే ఈ భీష్మ ఏకాదశి నాటితో ప్రతి దేవాలయంలోనూ ప్రతి ఇంటి యందునో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ భగవంతుని అనుగ్రహణకు పాత్రులయ్యి సర్వ బాధల నుండి విముక్తి పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలిగి సుఖజీవనము సాగించి అంత్యమున ఆయనను స్మరించుకుంటూ మోక్షను పొందుతారని మరీ ఆశిస్తూ ఈ యొక్క భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలా, చేసే పని చేస్తే ఏం లాభొస్తుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా విదితం చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు 1వ తేదీ ఫిబ్రవరి బాగా ఉంది, 1/2/2020 ఆదివారం, అందులో సెలవు పడింది, అందరికి కూడా బాగా అనుకూలమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉదయమే స్నానం చేసి ఆ యొక్క విష్ణు సహస్రనామం వింటే మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఓం స్వస్తి.